హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టమాటా రైస్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేద్దాము. అది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ముందుగా బౌల్ అయితే పెట్టేసుకోవాలి. బౌల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఫ్లేవర్స్ వేసుకోవాలి. బిర్యానీ ఫ్లేవర్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై కాగానే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇలా చేసినైతే పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత ఆనియన్స్, నేను బీన్స్ కూడా వేసుకున్నానండి. దీంట్లో బీన్స్ కూడా టేస్ట్ బాగుంటుంది బిర్యానీలో. చూడండి, ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాతనే పసుపు వేసుకొని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా అయితే చాలా స్మూత్గా మగ్గనివ్వాలి. కారము, ఉప్పు, ధనియా పౌడర్ ఇవి వేసుకుంటే సరిపోతుందండి. చాలా రుచిగానైతే ఉంటుంది రైస్ అయితే. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే విడిగా నేనైతే రైస్ అయితే పెట్టుకున్నాను, దీంట్లో యాడ్ చేసుకున్నాను. మనం పులిహోరకైతే ఎలా యాడ్ చేసుకుంటాం అలా యాడ్ చేసుకోవాలి. చూడండి, చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది రైస్ అయితే. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.